హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వేడి అన్నంలోకి అదిరిపోయే టమాటో కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ మెంతులు కూడా వేసుకొని ఇవేవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇందులో 5 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. ఇక్కడ మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాక అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 5 మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి టమాటాలని బాగా మగ్గనివ్వాలి. ఈ పచ్చళ్ళు కారంగానే ఉంటే బాగుంటాయి కాబట్టి మీరు పచ్చిమిరపకాయలని చూసి వేసుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న మిరపకాయలు అయితే ఈ పచ్చడి కారానికి సరిపోతాయి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇందులో 1 కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 6 నుంచి 7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. చివరిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ముందు మనం వేయించుకున్న మిర్చి పోపు దినుసుల్ని మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో చల్లార్చి పెట్టుకున్న టమాటాని కూడా వేసుకొని ఒక 2 పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి మనకు మిక్సీ జార్లో కన్నా రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మెత్తగా కాకుండా ఇలా ఒక 2 పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఉప్పు కారాలు సరిచూసుకొని సరిపోకపోతే వేసుకోండి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు వేగిన తర్వాత తీసి పచ్చడిలో వేసి కలిపేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.